అతడి మొహంలో చిత్రమైన ఆవేదన. అలా ఉన్న అన్నగారిని చూడగానే శాంతికి కడుపులో దేవినట్టనిపించింది. అతడిని కదిలించడానికి మనసు రాలేదామెకి. 3 రోజులకు గాను ఇప్పుడే కాస్త నిద్రలోకి జరినట్టున్నాడు. తెల్లారాక అడగచ్చులే అనుకుని వెనుతిరిగిందామె. శ్రీరామ్ ఆమెని అనుసరించాడు. శాంతి అనుకున్నట్టుగా ప్రీతం గాఢ నిద్రలో మునిగిపోలేదు. అలాగని మేల్కొని లేడు. నిద్ర మెలకువ గాని చిత్రమైన భయంకరమైన స్థితిలో ఉన్నాడతను. మూసిన అతడి కనురెప్పల వెనుక సుందరమైన రంగురంగుల దృశ్యాలు, అంతలోనే భయంకరమైన దృశ్యాలు. ఉండుండి అతని శరీరం తుళ్ళి తుళ్ళి పడుతోంది. మెట్ల దగ్గరకొచ్చాక శ్రీరామ్ అన్నాడు శాంతితో. ఆశ్చర్యంగా ఉంది. ఆయనకే ఆయన తెల్లవారకుండానే రావడం. అవును అంటున్న శాంతి కంఠంలోని ఒకంత ఆనందాన్ని గుర్తించాడు శ్రీరామ్. క్రమంగా ఆయనలో మార్పు వస్తుందేమో అన్నాడతను. అంతకంటే కావలసిందేముంది? ఇలా అంటున్నప్పుడు శాంతి కంఠం వణికింది. సానుభూతిగా చూశాడు శ్రీరామ్. చూద్దాం, ఈ రాత్రికి వెళతారో లేదో. అతడికి ఈ వింత పరిణామం బాధాకరంగా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఎంబీఏ మధ్యలో ఆపేసి ఆర్థికంగా నిలబడిపోయిన కుటుంబ సభ్యులతో విసిగి వేసారిపోయిన అతడికి దూరపు బంధువుగా కాక అతడి అర్హతల్ని చూసి తన పిఏ స్థానంలోకి తీసుకున్నాడతన్ని ప్రీతం. అతడు ఆశించినంతటి జీతంతో. అయితే వర్క్ కూడా ఊహించినంతే ఉంది. పెద్ద బాధ్యతలు, అది వేరే విషయం. శ్రీరామ్ కూడా బాధపడుతున్నాడు. ప్రీతం ధోరణి శృతిమించితే తన ఉద్యోగం ఊడిపోతుందన్న స్వార్థంతో కాదు, చాలా సిన్సియర్గా బాధపడుతున్నాడతడు. హఠాత్తుగా అంది శాంతి. నేను ఆ ఊరెళ్ళి ఒక్కసారి ఆ శ్మశానాన్ని చూడాలనుకుంటున్నాను అని. ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్. ఏదో అనబోయి ఆమె మొహంలోని దృఢ నిశ్చయం చూసి ఆగిపోయాడతను. ఈ పూట నాకు కాస్త పనుంది, మధ్యాహ్నం వెళదాం అన్నాడతను. మరిచిపోకండి, హెచ్చరించింది శాంతి. తర్వాత అంది. ఈ సాయంత్రం మన హోటల్లో మన ఎండీ గారిని మిగతా డైరెక్టర్స్ని సమావేశపరచండి. అన్నయ్య ఆరోగ్యం గురించి ప్రస్తావించాలి అంది. అతడు మనసులోనే ఆశ్చర్యపోయాడు. ఆమె ప్రస్తావించదలుచుకుంది బిజినెస్లకి సంబంధించిన విషయమని అతడు అర్థం చేసుకున్నాడు. అన్నయ్యలో వెంటనే మార్పు వచ్చినా తను కోలుకోవాలంటే, మామూలు మనిషి కావాలంటే ఎంత లేదన్నా మరో వారమైనా పడుతుంది. రౌతు చైతన్యవంతంగా లేకపోతే గుర్రం పిల్లి మొగ్గలు వేస్తుంది. అలాగే వ్యాపారాలు స్తంభించిపోకూడదు కదా. కంపెనీ ఆడిటర్ని ఇంటికొకసారి రమ్మనండి. మీరు పక్కనుంటే బాగుంటుంది. ఆ విషయాలన్నీ మీకు బాగా తెలుసుననుకుంటాను. అన్నయ్య మామూలు మనిషి అయ్యేదాకా తన వరకు మీరు చూసుకోక తప్పదు కదా. అందులో మీరు తన పిఏ. శాంతి తెలివితేటల్ని అంచనా వేసే ప్రయత్నంలో అతడు ఉండగానే ఆమె చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఆ మధ్యాహ్నం శ్రీరామ్ శాంతిని హైదరాబాద్కి 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ఊరికి తీసుకెళ్లాడు. మిట్ట మధ్యాహ్నమే అయినా ఆ శ్మశానంలో అడుగు పెడుతుంటే శాంతి గుండెలు జల్లుమన్నాయి. అప్రయత్నంగా ఆగిపోయాయి ఆమె అడుగులు. అది గమనించి శ్రీరామ్ ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె వైపు. తమాయించుకుని ముందుకు అడుగేసింది శాంతి. శ్రీరామ్ శ్మశానంలోకి నడుస్తున్నాడు. అతడు ఎందుకు లోపలికి తీసుకువెళ్తున్నాడో అర్థం కాకపోయినా తను నడుస్తోంది. అంతలోనే హఠాత్తుగా ఆగిపోయి, ఇంత దూరం ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రీతం కారు ఇంత దూరం ఈ సమాధుల మధ్యకొస్తోందా? ప్రశ్నించింది. అంత క్రితమే ఆరిపోయిన ఒక చితిలో నుండి పొగొస్తోంది ఇంకా. ఎముకలు, పుర్రెలు, అదో విధమైన వాసన. ఆమెకి వెంటనే అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోవాలనిపించసాగింది. శ్రీరామ్ అన్నాడు. క్షమించాలి, మీకు అబద్ధం చెప్పాను. బాస్ కారులో స్పృహ కోల్పోయి కనిపించారు అన్నది వాస్తవం కాదు. ఓ సమాధి మీద కనిపించారు. ఉళ్ళిపడి చూసింది శాంతి. ఆమె మొహంలో అపనమ్మకం, ఆశ్చర్యం, భయం, ఆందోళన. ఆమెలోని ఈ సంచలనాన్ని గమనించి పశ్చాత్తాప కంఠంతో, సారీ, మరీ భయపడిపోతారని, ముఖ్యంగా ఆయన్ని అందరిలో తక్కువ చేసినట్టు, ఐ మీన్ అంటూ అంతలోనే ఆ మాట ఎలా పూర్తి చేయాలో, ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయినట్టుగా కాసేపు ఉండిపోయి, ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇలా అంటున్నప్పుడు శ్రీరామ్ కంఠం ఏదోలా అయింది. అర్థం చేసుకుంది శాంతి. కాని అతడు మొదట చెప్పిన విషయం తాలూకా షాక్ నుండి ఆమె ఇంకా తేరుకోనేలేదు. పదండి, మృదువుగా అన్నాడతను. అప్పుడు అడిగిందామె, ఆర్ యు ష్యూర్? నమ్మకం, అపనమ్మకం సమంగా ధ్వనించాయి ఆమె కంఠంలో. అతడు ఆమె వైపు జాలిగా చూస్తూ, నిజం, ఆ సమాధి మీకు చూపిస్తాను రండి.
పోలీసులు కూడా ఇక్కడే చూశారు అంటూ ముందుకు నడిచాడు. మొద్దుబారిన మెదడుతో అతణ్ణి అనుసరించిందామె. నడుస్తున్న శ్రీరామ్ హఠాత్తుగా ఆగిపోవడంతో శాంతి కూడా ఆగి ముందుకు చూసింది. అక్కడ ఓ గొయ్యి, కొన్ని సిమెంటు పెచ్చులు కనిపించాయి. ఆమె అర్థం కాక తల తిప్పి అతడి వైపు చూసింది. నిర్వీణ్యుడైనట్టు నిలబడ్డాడతడు. ఆమెకి అర్థం కాక ఏంటి, ఎందుకలా అయిపోయారు అడిగింది. అతడు తమాయించుకుని ఇక్కడే ఇక్కడే ఆ సమాధి ఉంది, ఇదే సమాధి, ఎవరో శిథిలం చేసి తవ్విపోశారు అన్నాడు. శాంతి ఉలిక్కి పడింది. ఇద్దరూ అయోమయంగా ఆ సమాధి వైపు చూస్తుండిపోయారు కొద్ది నిమిషాల పాటు. శ్రీరామ్ అన్నాడు తనలో తాను అనుకుంటున్నట్టు, అందుకేనా బాసు తెల్లారకుండానే తనకే తాను ఇంటికొచ్చేశారు అని. అది విని శాంతి అడిగింది, నిన్నుందా సమాధి? ఉంది, పోలీసులు చెప్పారు. ఇది ఎలా జరుగుంటుంది? ఎవరు చేశారు ఈ పని? ఎవరికి అవసరం ఉంటుంది? ఆమె కూడా తనలో తాను అనుకుంటున్నట్టుగా అంది. శ్రీరామ్ కదులుతూ అన్నాడు, మీరు కారులో కూర్చోండి, దూరంగా కాటికాపరి పాకుంది, వాణ్ణి కనుక్కుంటాను. నేను వస్తాను పదండి అంది శాంతి. శ్రీరామ్ ఇక ఏమీ అనలేదు. ఇద్దరూ శ్మశానానికి చివరగా ఉన్న ఆ పాక దగ్గరికి వెళ్లారు. నిద్రపోతున్న కాటికాపరి శ్రీరామ్ గట్టిగా 4 సార్లు పిలిస్తేనే కాని మేలుకోలేదు. వీళ్లను చూసి కంగారుగా బయటకొస్తూ నమస్కరించాడు. నేరుగా విషయం అడిగాడు శ్రీరామ్. ఆ సమాధి ఎవరు తవ్వారు? తెల్దు బాబయ్య, తెల్లారేకల్లా అట్టా కనిపించింది. నిజంగా నీకు తెలీదా? అయోమయంగా చూశాడు వాడు. నాకేం ఎరుకవుతాది, మందు కొట్టి తొంగుంటే తెల్లారిగాని లెయ్యను బాబయ్య, లేకపోతే ఈ శ్మశానంలో భూతాలతో కాపురం చేయగలనా అన్నాడు. ఈసారి శాంతి అడిగింది, ఈ మధ్య శ్మశానంకొస్తున్న అతన్ని గురించి పోలీసులకి ఎందుకు చెప్పావు? గొప్పింటి దొరను చూసి భయమేసిందమ్మా, లేపాలని చూస్తే లేవకపాయే. నేను పోలీసులకు చెప్పలే, ఊరోళ్ళకి చెబితే వాళ్లే పోలీసుల్ని పిలుచుకొస్తరి, భయంగా చెప్పాడు. శాంతి తల పంకించింది. తన పర్సులో నుండి 2 పొదుల నోట్లు తీసి వాడి చేతిలో పెట్టి, మళ్ళీ ఆయన ఇక్కడికొచ్చినా నువ్వు అనవసరంగా గోల్ చెయ్యొద్దు, మెలకు వచ్చాక తనే వెళ్ళిపోతాడు అని చెప్పింది. కాటికాపరతో పాటు శ్రీరామ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆమె తెలివికి అబ్బురపడ్డాడు. మెరిసిపోయే కళ్ళతో పొట్టమ్మ ఎవరితో అన్ను అన్నాడు. తిరుగు ప్రయాణంలో శాంతి ఏమీ మాట్లాడలేదు. శ్రీరామ్ కూడా మౌనంగా ఉండిపోయాడు. సరాసరి హోటల్ అనుదీప్ దగ్గరికి తెచ్చాడు కారుని. అది ప్రీతం సొంత హోటల్, 5 స్టార్ హోటల్. ఆమె కారు దిగుతూ అంది, మనం ఇలా ఊరు వెళ్ళొచ్చిన విషయం ఇంట్లో ఎవరితో అనకండి, కంగారు పడతారు, ఎవరికి ఇష్టం లేదు అంది. అతడు తల ఊపాడు. అప్పటికే అతడిలో ఆ అమ్మాయి పట్ల గౌరవం కలిగింది. సరాసరి ఆమె ప్రీతం సూట్లోకి వెళ్ళింది. మొహం కడుక్కుని కాఫీ తెప్పించుకుని తాగేసరికి శ్రీరామ్ వచ్చాడు. ఎండి మిగతా డైరెక్టర్స్ వచ్చారంటూ బయలుదేరిందామె అతడితో. గంట తర్వాత శాంతిని ఇంటికి తీసుకొస్తున్న శ్రీరాములో ఆమె పట్ల అంత క్రితం కలిగిన గౌరవం రెట్టింపైంది. శాంతికి ప్రీతం బిజినెస్లకి సంబంధించిన విషయాలన్నీ తెలుసునని గ్రహించాడతను. శాంతి ఆలోచిస్తోంది. డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తనని చూసి అన్నయ్య విసుక్కునేవాడు. ఏంటి శాంతి, ఆ గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం, అదేమంటే సినిమాలు షికార్లు తప్ప వేరే లోకం లేదా నీకు? మరేం చేయను, మన బిజినెస్ విషయాలు తెలుసుకోవాలి. నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు, కంపెనీ ఆఫీసులకు వెళ్ళు, ఎప్పుడూ ఈ బాధ్యతలన్నీ నేనే మోస్తుండాలా? నాదేనా శ్రమంతా, నీకు భాగం లేదా? ప్రీతం అలా సరదాగా మాట్లాడినప్పుడు తను సరదాగా కోపం నటిస్తూ, నీ వ్యాపార బాధ్యతల్ని నెత్తినేసుకుంటే అత్తారింటికి వెళ్లేది లేదా ఏంటి? నన్ను పంపే ఉద్దేశం నీకు లేనట్టుందే సీరియస్గా అనేది. ప్రీతం నవ్వుతూ, మీ ఆయన్ని ఇంటికి తెచ్చుకుందాంలే, చే ఇలరకం మొగుడు నాకొద్దు, చప్పుననేసి మొహం ఎర్రగా కందిపోగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది. అలా బలవంతంగా ప్రీతం వెంట తిరుగుతూ తప్పనిసరిగా అన్నట్టు అన్ని విషయాలు గమనిస్తూ వచ్చింది తను. క్రమంగా తనకి ఇందులో ఆసక్తి ఏర్పడి ప్రీతంకి సలహాలిచ్చేది. అలాంటప్పుడు ఆ సలహా నచ్చినా నచ్చకపోయినా ప్రీతం చెల్లెలి శ్రద్ధకి ఆనందించేవాడు. ఒకనాటికి బాధ్యతలన్నీ తన నెత్తిన పడతాయని తనుగాని అన్నయ్య గాని ఊహించలేకపోయారు. అంతలోనే శాంతి తన ఆలోచన ధోరణికి ఉలిక్కి పడింది. చిచ్చి, ఏం ఆలోచిస్తోంది తను? అన్నయ్యకి ఏమైంది ఇప్పుడు? మామూలు మనిషి అయిపోడా? శాంతిలాగే శ్రీరామ్ కూడా సమాధి శిథిలమైపోయింది కదా, ప్రీతంలో మార్పు వస్తుందేమోనని ఆశిస్తున్నాడు. అయితే ఆ ఇద్దరికీ తెలీదు ప్రీతం మృత్యుకి అంగుళం చొప్పునే దగ్గరవుతున్నాడన్న విషయం.
శ్రీరామ్ శాంతికి చెప్పడం మర్చిపోయిన విషయం ఒకటుంది. అది 2 రోజుల క్రితం సమాధి మీద తను చూసిన పేరు, మిగతా వివరాలు. ఈ విషయం అతడు శాంతికి చెప్పడం మరిచిపోకుండా ఉండుంటే ప్రీతం కథ మరోలా ఉండేది. శాంతో మరొకరో అతన్ని చాలా సులభంగా, తొందరగా రక్షించుకోగలిగి ఉండేవారు. కనీసం విషయాన్ని తొందరగా గ్రహించగలిగి ఉండేవారు. కొన్ని అమాయక ప్రాణులు బలైపోకుండా ఉండేవి. దురదృష్టవశాత్తు అప్పుడు అతడికి ఆ విషయం గుర్తు రాలేదు. ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి కంపెనీ ఆడిటర్ ఎదురు చూస్తున్నాడు. కూతురు, అతడు, శ్రీరామ్ ముగ్గురు ప్రీతం ఆఫీస్ రూంలోకి వెళ్లడం చూసి శారదమ్మ గుడ్లనీరు కుక్కుకుంది. 50 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఆ అంబాసిడర్ హఠాత్తుగా భయంకరంగా చప్పుడు చేసేసరికి ఆరాధన కంటే ఎక్కువగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న యువకుడు వెనక సీట్లో రివాల్వర్ని ఆరాధన మెడకి ఆనించిపెట్టి అప్రమత్తంగా కూర్చున్న యువతి ఉలిక్కిపడ్డారు. ఇంజన్ ఎందుకలా చప్పుడు చేసిందో అతడికి అర్థం కాలేదు. ఏంటది? అంది మేరీ. అతడేదో అనేలోగానే హఠాత్తుగా వేగం పుంజుకుంది కారు. ఏంటా స్పీడు? చిరాగ్గా అంది మేరీ. నిజానికి అతడు స్పీడు హెచ్చించలేదు. దానికై అదే వేగం పుంజుకుంది. అతడు మేరీకి సమాధానం చెప్పేలోగా ఆ స్పీడు మరింత అయింది. అప్పటికి అర్థమైంది మేరీకి. మై గాడ్, ఏమైంది? అడిగింది ఆందోళనగా. అదే అర్థం కావడం లేదు. కంగారుగా చెబుతూ బ్రేక్ నొక్కాడు. లాభం లేదు. కారు మరింత వేగంగా దూసుకుపోసాగింది. అక్కడి నుండి రోడ్డు పల్లం అయింది. బ్రేక్, బ్రేక్ వేయ్! అరిచింది మేరీ. అప్పటికే పదే పదే బ్రేకు నొక్కిన అతడు లాభం లేదు, బ్రేకులు పనిచేయడం లేదు, విఫలమైంది అన్నాడు. అప్పటికే అతడి నుదుటిన చెమటలు అలుముకుపోయాయి. కారు వేగం జాస్తి అయింది. ఇంకా మేరీ మొహం, అతడి మొహం పాలిపోయింది. అది హైవే కాదు. అయినా ఏదో వాహనం ఎదురు రాకపోదు. అదుపు తప్పి దూసుకుపోతున్న కారు ఏ వాహనానికి గుద్దుకున్నా అతడి శరీరం స్టీరింగ్కి సీటుకి మధ్య మాంసం ముద్దయిపోవడం ఖాయం. ఈ ఆలోచన రావడంతో అంత ఆందోళనకర పరిస్థితుల్లోనూ రివాల్వర్ని ఆరాధన మెడ మీద నుండి కదల్చని మేరీ చెయ్యి జారిపోయింది. మై గుడ్నెస్, ఎలా ఎలా గొణగసాగింది. ఒకవైపు అతడి ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇక ఆరాధన పరిస్థితి? ఆమె సంతోషించలేదు ఈ ఊహించని పరిణామానికి. ఇప్పటి ఈ పరిస్థితి ఎంత భయంకరమైందో ఆమెకు తెలుసు. దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కారుకి ఏ వాహనమో ఎదురవక తప్పదు. అంతేకాదు, ఏ చెట్టుకో గుద్దుకున్న ప్రమాదం అతడొక్కడికే కాదు, తమకీ తప్పదు. ఎలా బయటపడ్డాం? విపరీతమైన ఆందోళనతో ఆరాధన నుదుటి మీద చెమట బిందువులు ఉద్భవించాయి. ఆమె అతడు తన శత్రువన్న విషయం మరిచిపోయి ఏదో సలహా ఇవ్వబోయింది. కానీ అప్పటికే ఆ ఇద్దరూ ఆమెని గురించి పూర్తిగా మరిచిపోయారు. మేరీ, కిందకు దూకాయి! తన ప్రియురాల్ని హెచ్చరిస్తూనే స్టీరింగ్ వదిలేసి డోర్ని ఓపెన్ చేసుకుని కిందకు దూకేశాడతను. అదే పనిచేసింది మేరీ. మేరీ కంటే 2 క్షణాల ముందే చురుగ్గా కదిలి డోర్ తీసుకుని తన సూట్ కేసుతో సహా కిందకు దూకేసింది ఆరాధన, తెగింపుతో, సాహసంతో. అప్పటి వరకు వేగంగానే అయినా రోడ్డు మీదే దూసుకు వెళుతున్న కారు డ్రైవర్ కోసినట్టే సర్రున పక్కకు తిరిగి కప్పలా ఒక గెంతు గెంతి రోడ్డు పక్కనున్న కరెంటు పోల్ని గుద్దుకుని అదే వేగంతో సర్రున వెనక్కొచ్చి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టును ఢీకొని భయంకరమైన చప్పుడుతో తిరగబడింది. చివున పెట్రోల్ పొంగింది. ఒక్కసారిగా బొగ్గున అంటుకుని కారు తగలబడిపోవడం ప్రారంభించింది. ఆ షాక్ నుండి ఆరాధన తేరుకునేసరికి 5 నిమిషాలు పట్టింది. ఆమె మోచేతులు గీరుకుపోయాయి. నుదురు రోడ్డు చివరికి కొట్టుకుని బొప్పిగట్టిపోయింది. ఆమె కంటే నిమిషం ముందే తేరుకున్నారు మేరీ, ఆమె ప్రియుడు. ఇంకా ఆందోళన తగ్గని మొహంతో ఉన్న ఆరాధన దగ్గరకు వస్తూ అన్నాడతను. టేక్ ఇట్ ఈజీ డియర్. ఈ చిన్న సంఘటనకే బెంబేలు పడిపోతే ఎలా? ఎంతైనా తెలివి, సాహసం గలదానివి. నీలాంటి ఆడదాన్నే లైక్ చేస్తాను నేను. వంకరగా నవ్వుతూ, మరో అరగంట చూసి మనం వెళ్లబోయే పల్లెటూరు నుండి ఇంకో కారు బయలుదేరొస్తుంది మన కోసం. అంత పగడ్బందీగా ఉంటుంది మన ప్లాను. ఈ చివరి మాట విని ఉలిక్కిపడింది ఆరాధన. ప్లాన్ ఏంటి? అంతదాకా మనకి బోరు కొట్టకుండా ఉండాలి కదా, ముఖ్యంగా మేరీకి. అలా మేరీ వైపు చూడు అన్నాడతను. సూట్ కేసుని దగ్గరికి జరుపుకుంటూ మేరీ వైపు చూసింది ఆరాధన. మేరీ మొహం ఎర్రగా కందిపోయినట్టుగా ఉంది. ఆరాధనని నమిలి మింగేలా చూస్తోంది. ఆ చూపులకి అర్థం వెంటనే తెలియలేదు. అంత తెలివైన ఆరాధనకి. కామపు పొర కళ్ళకి కప్పిన మగాడు ఆడదాని వైపు చూసే చూపది. చటుక్కున ఆరాధన జబ్బ పట్టుకుని
అక్కడున్న రెల్లు దుబ్బల చాటుకి లాక్కుపోతున్నాడామెను. ఆమె గింజుకోవడానికి ప్రయత్నించసాగింది. మేరీ అతడికి సాయం రావడంతో ఆమె ప్రయత్నం సాగలేదు. దుబ్బల చాటుకొచ్చాక ఆమె నొదిలి 555 సిగరెట్ తీసి వెలిగిస్తూ ఆమె వైపు కాంక్షగా చూస్తూ అన్నాడతను. ఇంత అందగత్తెవైన నిన్ను చేతులారా వాళ్ళకు అప్పగించడం మాకిష్టం లేదు. ముందు నిన్ను మేం రుచి చూడాలి. ఆరాధన తుళ్ళిపడింది. అతడి ఉద్దేశం ఆమెకు అర్థమైంది. తనని ఎవరికి అప్పగించడానికి తీసుకువెళుతున్నాడన్నది అర్థం కాని ప్రశ్నలా నిలిచిన తర్వాత మాట్లాడిన మాటల్లో మేము అన్న మాటే ఆమెకు అర్థం కాలేదు. ఆరాధన కళ్ళల్లోకి భయంకరమైన అసహ్యం పొంగొచ్చింది. అసహ్యం, భయం, దుఃఖం అతి బేలగా, అతి మామూలు అమ్మాయిలా నిస్సహాయురాల్లా చూడసాగింది ఆరాధన. అది చూసి మరింతగా నవ్వింది మేరీ. కామిని పిశాచంలా, ఒక జంతువులా కనబడింది మేరీ ఆరాధనకి. హఠాత్తుగా ఆరాధన మెదడు పనిచేయడం ప్రారంభించింది. సూట్ కేసుని గుండెలకి హత్తుకుని నిలబడున్న ఆమె 2 చేతుల్లో ఒక చెయ్యి కదలడం ఆ ఇద్దరూ గమనించలేదు. ఆ చెయ్యి ఉడుపుగా, చాలా ఉడుపుగా, మెరుపు వేగంతో భుజానికి వేలాడుతున్న వ్యానిటీ బ్యాగ్ని ఓపెన్ చేయడం ఇద్దరూ గమనించలేదు. నిమిషం తర్వాత ఆరాధన దగ్గరికొచ్చి ఆమె చేతిలోని సూట్ కేసుని బలంగా లాగి కింద పడేసి ఆమెని కౌగిలించుకున్న మేరీ మెడ మీద చీమ కుట్టినట్టు అనిపించింది. ఆరాధన పేదాల్ని ముద్దు పెట్టుకోబోతున్న ఆమె క్షణం ఆగింది. మరుక్షణం కళ్ళు గిరున తిరిగాయి మేరీకి. కిందకి జారిపోయింది ఆరాధనని వదిలేసి. అది చూసి వాట్ మేరీ, వాట్ హ్యాపెండ్? ఏంటిలా అయిపోయావు? కంగారుగా అంటూ వచ్చిన ఆమె ప్రియుడు ఆరాధన విషయం మరిచిపోయి కింద కొంగాడు. అదే కావలసింది ఆమెకి. ఒడుపుగా అతడి మెడ నరంలోకి గుచ్చింది తన చేతిలోని సిరంజిని. అతడు ఉలిక్కి పడ్డాడు. జరిగిందేంటో గ్రహించేలోగా స్పృహ పోయింది అతనికి. అప్పటికి తేలిగ్గా ఊపిరి పీల్చుకుని చేదరగా ఏహ్యంగా చూసింది ఆ ఇద్దరి వైపు. జంతువులు అని మాత్రమే అనుకున్న ఆమె ఒక్క క్షణం కూడా ఆగకుండా పరిగెత్తింది అక్కడి నుండి. వాళ్ళని గురించి ఇక ఏమీ ఆలోచించదలుచుకోలేదు ఆరాధన. చిన్నతనం నుండే ఆమెకి ఆమె తండ్రి తను ఆడపిల్లనన్న బెరుకు పోగొట్టడం కోసం ఇలాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు నేర్పుగా తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలు నేర్పించాడు. డాక్టర్ అయిన ఆమె ఇప్పుడు ఉపయోగించిన ఈ పద్ధతి ఇదే తొలిసారి. ఇలాంటి అవసరం తనకొస్తుందని ఆమె అనుకోలేదు. కేవలం ముందు జాగ్రత్త మాత్రమే. దాదాపు 2 ఫర్లాంగుల దూరం పరిగెత్తాక ఒక ఖాళీ టాక్సీ దొరికిందామెకి. దాంట్లో సరాసరి ఎయిర్పోర్టుకి చేరుకుందామే. అప్పటికి ఆరాధన స్థిమితపడి మామూలు ఆరాధన అయిపోయింది. అక్కడి నుండి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తను రాలేకపోవడానికి గల ఈ కారణాన్ని క్లుప్తంగా చెప్పింది. అంతా విని ఆ ఫ్రెండ్ హడలిపోయి, గుడ్ గాడ్, ఎంత పని జరిగింది? పోలీసులకి కంప్లైంట్ ఇవ్వవా? ఆందోళనగా భయంగా అడిగింది. ఎందుకు? ప్రమాదంలో నుండి బయటపడ్డానుగా. స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు? అయినా వాళ్ళెప్పుడో పారిపోయి ఉంటారు అక్కడి నుండి. 10 నిమిషాలు మాత్రమే పనిచేస్తుందా మొత్తుమందు అంది. ఎవరే ఉంటారు వాళ్ళు అని అడిగింది ఆ ఫ్రెండు. ఆ అమ్మాయిని నమ్ముకునే బర్స్టర్స్ అయి ఉంటారు. కాకపోతే ఛాన్స్ వదులుకోవడానికి ఇష్టపడక. ఇలా అంటుంటే అసహ్యంతో శరీరం జల్దరించింది ఆరాధనకి. స్నేహితురాలకి గుడ్ బై చెప్పి ఫోన్ పెట్టేసింది. అరగంట తర్వాత హైదరాబాదు ఫ్లైట్ ఎక్కిన ఆరాధన ఆ సంఘటనని తాత్కాలికంగా మరిచిపోయింది ప్రియతమ్ని గురించిన ఆలోచనలతో.